వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. అమెరికాలోని టెక్సాస్లో ఒక భారీ రియల్ ఎస్టేట్ మోసం బయటపడుతూ వచ్చింది. ఇండియాకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళైనటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల మీద అమెరికా కోర్టు భారీ జరిమానా విధించాల్సి వచ్చింది. సుమారు $1.8 మిలియన్ సంబంధించినటువంటి వేటు కూడా వేస్తూ వచ్చింది. దీనికి సంబంధించి అయితే అక్కడ కొంతమంది వ్యక్తుల్ని రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేశారంటూ కూడా అక్కడ అమెరికా కోర్టులో పిటిషన్లు దాఖలవుతూ వచ్చినటువంటి నేపథ్యంలో అది విచారించినటువంటి కోర్టు భారీ జరిమానా కూడా వేస్తూ వచ్చింది. ఇలాంటి పరిణామాల మీద అమెరికా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా వ్యాపారం పేరుతో మోసం చేసేటువంటి వ్యక్తుల మీద కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ బిజినెస్ పేరుతో అక్కడికి వెళ్ళేసి వ్యాపారం చేస్తూ అక్కడ అవినీతి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళ మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అమెరికా దేశం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి ఈ రియల్ ఎస్టేట్ స్కామ్ కూడా అమెరికా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ వచ్చింది. ముఖ్యంగా తెలుగు ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి ఈ ఇద్దరి మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ప్రకటన కూడా జరుగుతుంది. అసలు ఏంటి ఈ స్కామ్ ఏంటి, ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ జరిగినటువంటి అంశం మీద కోర్టు ఎలాంటి ప్రకటన చేసింది, దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు, సరే తెలుగు వాళ్ళు అంటారా లేదంటే ఇండియన్ ఎన్ఆర్ఐస్ అన్నారు, ఏదైనప్పటికీ కూడా ఒక దేశంలో మన వాళ్ళు ఒక తప్పు చేసినప్పుడు ఆ మచ్చ భారతదేశం మొత్తానికి వస్తుంది, వాళ్ళ కుక్కలకే కాదు. సో ఈరోజు జరిగినటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి మనం? ముఖ్యంగా ఈ పరిణామం నిజంగా దురదృష్టకరం. ఎందువల్ల అంటే అశోక్ గారు, భారతదేశం అంటే ఆ దేశానికి ఒక గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది అమెరికన్ డెవలప్మెంట్లో ఒక సిగ్నిఫికెంట్ ఫేసెట్గా అందరూ భావిస్తారు. ఈరోజు మనం చూసాం, తెలుగు వాళ్ళు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. బోత్ జో బైడెన్ యొక్క గవర్నమెంట్లో కానివ్వండి, ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్లో కూడా చాలా అద్భుతంగా వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. మరి అలా దేశం యొక్క పేరును నిలబెడుతూ, కష్టపడుతూ, పనిచేస్తూ, ఇంకోటి ఇంటెలెక్చువల్ బ్రిలియన్స్ కూడా మారుపేరుగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇటువంటి అరాచకాలకు పాల్పడడం, ఇటువంటి నేరాలకు పాల్పడడం ఎందువల్ల అంటే ఉన్నటువంటి ఇంటెలెక్ట్ను రాంగ్ యూసేజెస్కు వాడుకోవడం. ఇంటెలెక్ట్ ఉంది కానీ దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఇల్లీగల్ ఎండ్స్. అది నిజంగా చాలా అవాంఛనీయం. మనం ఈ కేసు విషయంలో కూడా చూసినట్టయితే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పేరుతో వీళ్ళు చేసినటువంటి మోసం, ఇది కేసు ఎలా ఉన్నా కూడా మొత్తం తెలుగు వాళ్ళ యొక్క ఉనికికి, వాళ్ళ ప్రెజెన్స్కు చాలా నష్టం. ఓకే, ఎందువల్ల అంటే ఇది వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే తెలుగు వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ మీద కొంత తక్కువ భావం కలగడం, అలాగే తెలుగు వాళ్ళలో ఇటువంటి భావాలు ఉంటాయి అనేటువంటి ఒక చెడ్డ పేరు రావడం అనేది మనం అక్కడ చూడబోతున్నామని నాకు అనిపిస్తుంది. ఈ కేసు పూర్వాపరాల్లో కనుక మనం వెళ్ళినట్టయితే ఇది 2021కి సంబంధించిందండి. అప్పుడు ఏప్రిల్లో విజయ్ బోరా అలాగే రామ్ ప్రసాద్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒక షెల్ కంపెనీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఫిజిషియన్స్, అమెరికాలో ఎలా అంటే ఫిజిషియన్స్ యొక్క ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందువల్ల అంటే అక్కడ డాక్టర్ కావడం ఎంత కష్టమో, అయిన తర్వాత వాళ్ళ ఇన్కమ్ అనేది అసలు మనం ఊహించలేము. ఇట్ విల్ బి ఎనార్మస్. మరి అందుకే వీళ్ళు ఏం చేశారంటే కేవలం ఫిజిషియన్స్ను, డాక్టర్స్ను వీళ్ళు టార్గెట్ చేశారు. ఓకే, చేసి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాన్ని ఒక షెల్ కంపెనీని రూపొందించి దాన్ని తమ ఓన్ ఎండ్స్కు సైఫన్ చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఇది. ఓకే, అక్కడ డాక్టర్ యశ్వంత్ అనేటువంటి అతను, వారి సిస్టర్ వర్ష, డాక్టర్ వర్ష, అలా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది స్టేక్ హోల్డర్స్, అలాగే 2-3 అదర్ స్మాల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరితో దే హ్యావ్ రైజ్డ్ అరౌండ్ $1 మిలియన్ US. అంత ఫండ్ను వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఫ్రిస్కో అనేటువంటిది, ఇదంతా జరిగింది టెక్సాస్ ప్రాంతంలో. ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే టెక్సాస్ మనం వెళ్తే అక్కడ తెలుగు వాళ్ళు అంటే ఎంతో గౌరవం ఉంటుంది. కానీ దురదృష్టకరంగా ఈ టెక్సాస్లోనే జరగటం చాలా, అందుకే బాధ అనిపిస్తుంది. ఎందువల్ల అంటే టెక్సాస్లో ఫ్రిస్కో అనే ప్లేస్లో 51 acres ల్యాండ్ అక్కడ వాళ్ళు ఖరీదు చేసి దాన్ని ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్గా మారుద్దామని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అండ్ ప్లానింగ్ ప్రకారంలో వీళ్ళతో ఈ ఫండింగ్ తయారు చేయించి వాళ్ళు ఒక అగ్రిమెంట్ అనేటువంటిది మేము పంపిస్తామని చెప్పారు. ఏప్రిల్లో అయినటువంటి ఈ ఒప్పందం ఆగస్టు వరకు వాళ్ళకి ఎటువంటి సమాచారం రాలేదు. ఓకే, సో న్యాచురల్గానే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే దే ఆర్ ది పార్టీస్ టు దిస్ అగ్రిమెంట్, వాళ్ళందరూ కూడా ప్యానిక్లో ఉన్నారు. అప్పుడు వన్ ఫైన్ మార్నింగ్ దే రిసీవ్డ్ వన్ అగ్రిమెంట్. అదేంటి అంటే ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో దానికి భిన్నంగా ఉన్నాయి అక్కడ టర్మ్స్.
అసలు పార్టిసిపేషన్ ఫీజు వీళ్ళది ఛార్జెస్ 5% ఉండవలసింది 20% పెట్టుకున్నారు వాళ్ళు. అలాగే అక్కడ అపోర్షనింగ్ కానివ్వండి, ఫైనాన్షియల్ డివిజన్ కానివ్వండి, ప్రాసెస్ కానివ్వండి, యూటిలైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ కానివ్వండి, డెవలప్మెంటల్ ప్రోగ్రెషన్ అండ్ ప్లానింగ్ అంతా మాట్లాడుకున్న దానికి అగ్రిమెంట్లో ఉన్నదానికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంది, వేరియన్స్. అప్పుడు వీళ్ళకి అర్థమైంది మోసపోయామని. వెంటనే వాళ్ళు లీగల్ కోర్స్ తీసుకున్నారు. మరి ఇది కోలిన్స్ కౌంటీ అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క ట్రయల్ అనేది జరిగింది. ఫైనల్గా జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు, ముఖ్యంగా నాకు కింబర్లీ లేసెట్ అనేటువంటి ఒక జడ్జి గారు ఇచ్చారు. వారు ఎలా చేశారంటే $1 మిలియన్ ఇక్కడ క్రైమ్ జరిగింది కాబట్టి దీన్ని సివిల్ కేసుగా తీసుకొని వారు దీనికి డ్యామేజెస్ కట్టివ్వాలి అని చెప్పారు. దీంట్లో నాకు నచ్చిన అంశం ఏంటి అంటే, లీగల్ పార్లెన్స్లో ఒకటి ఉంటుంది, హౌ యూ షుడ్ ట్రీట్ యువర్ పార్టీస్ టు ది పర్టికులర్ ఈ ఫ్రేమ్వర్క్ అని. దాంట్లో వీరు ఒక మంచి ప్రతిపాదన చేశారు. స్మాల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్సో, స్మాల్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ అస్ ఇన్వెస్టర్స్ అని చెప్పాడు. ఎవరైతే అక్కడ డాక్టర్ ఎవరు యశ్వంత్ గారు, వర్ష గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దే ఆర్ ది పార్ట్నర్స్గా ఆయన పరిగణించారు. ఇన్వెస్టర్ను పార్ట్నర్గా పరిగణించి భారీ మొత్తంలో వాళ్లకు డ్యామేజెస్ ఇప్పించారు. మరి అలా చూసినట్టయితే $1.3 మిలియన్ వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ మొత్తం కేసులో అసలు విషయం ఏంటి అంటే, ఈ నేరాలు జరగటానికి ముఖ్య కారణం మనం ఎప్పుడైతే ఒక ఒప్పందం చేసుకుంటామో దానికి అగ్రిమెంట్ అనేటువంటిది అప్పుడే మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వీళ్ళు ఏమంటే ఫిజిషియన్స్ కాబట్టి వీళ్ళకి ఇక్కడ జరిగేటువంటి సైబర్ ఈ నేరాల గురించి అవగాహన లేనట్టుగా ఉంది కాబట్టి ఏప్రిల్ నుంచి ఆగస్ట్ దాకా వెయిట్ చేశారు. కానీ ఇప్పుడున్న కాలంలో మనం ఎప్పటికప్పుడు అగ్రిమెంట్ చేసుకోవాలి, ఆన్ టేబుల్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఫైనాన్స్ అనేది అగ్రిమెంట్ అయిన తర్వాత మనం పంపించేయాలి, కానీ అంతకు ముందే చేశారు. సైఫనింగ్ అనేది జరిగిపోయింది. కానీ లక్కీలీ నౌ దే ఆర్ గెటింగ్ బ్యాక్ దట్ లాస్ట్ అమౌంట్. అయితే ఈ మొత్తం కేసులో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, భారతదేశం నుంచి ఎవరైతే ఇతర దేశాలకు వెళ్తారో వాళ్ళు అక్కడ వాళ్ళ శ్రమశక్తితో, వాళ్ళ యొక్క బుద్ధిశక్తితో వాళ్ళ దేశానికి మంచి పేరు తెచ్చేటువంటి ఒక ప్రయత్నాలు చేయాలి. కానీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం వల్ల డెఫినెట్లీ దే విల్ బీ కాట్ అట్ సమ్ టైమ్. ఎక్కడ కూడా భారతదేశం కానీ ఏ దేశంలో అయినా క్రైమ్ చేసినాక పట్టుపడము అని అనుకోవడం ఒక పెద్ద అపోహ. ఖచ్చితంగా ఇప్పుడున్న టెక్నాలజీలో ఎటువంటి క్రైమ్ చేసినా పట్టుపడకుండా ఉండడం అసాధ్యం. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకొని వచ్చిన అవకాశాలను వాళ్ళు మంచి బిజినెస్గా వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఈ పొద్దు మంచి రెప్యుటేషన్ ఉండేది, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సిద్ధమయ్యేది. కాబట్టి దీన్ని ఒక రెఫరెన్స్ అండ్ రోల్ మోడల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క నేమ్ అనేటువంటిది, ఆ దేశం యొక్క కీర్తి అనేటువంటిది భంగం కలగకుండా ఉండాలి అని నేను ఆశిస్తాను. ఖచ్చితంగా శ్రమ గారు, ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయము. బట్ అన్ఫార్చునేట్లీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం తీసుకోవాలి కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అమెరికా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఎన్ఆర్ఐలు ఆ డబ్బుల్ని ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి జరిమానా కూడా విధించినటువంటి నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పే చేయమని కూడా చెప్తూ వచ్చింది. ఆ ఇద్దరికి ఎన్ఆర్ఐలకు కూడా కోర్టు ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ విత్ 4 సెట్ టీవీ.